తమ్ముడు అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్న ధర్నాలు జరుగుతున్నాయి. మరి ఇప్పటికీ ఒక రెస్పాన్స్ రాలేదు. మరి మీ అంచనా ఏంటిది? అని ఇప్పుడున్న కాంగ్రెస్ ఉన్న పెద్దలు వాళ్ళకి ముఖ్యమంత్రి ప్లేసు, తర్వాత వాళ్ళ కింద బట్టి విక్రమార్క గారికి డిప్యూటీ సీఎం పోస్టు, కొంతమందికి ఎమ్మెల్సీ పోస్టు, వాళ్ళ నాయకులకి మినిస్టర్ పోస్టు రాగానే ఉద్యోగాలు వచ్చిన ఒక భావనతోనే ఆయన ఉన్నాడు. ఇవాళ నిరుద్యోగులని ఎవరినైతే అడ్డు పెట్టుకొని ఇవాళ ఒక ప్రభుత్వంని కూల్చి ఓ ప్రభుత్వం గద్దె మీద కూర్చున్నాడు. రేవంత్ రెడ్డి, నీకు ఉద్యోగం రాగానే సరిపోయిందా? మా నిరుద్యోగుల గురించి పట్టించుకోవా? మా బాధ వినవా? మేము రెంట్లు కట్టుకుంటా హైదరాబాద్ లో చదువుకుంటా కోచింగ్ తీసుకొని ఇవాళ ఉద్యోగాలకు మేము ప్రిపేర్ అయితే నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా మాకు అబద్ధం హామీలు ఏం చేసినావు ఇంతకు ముందు? మరి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన నాయకులు ఇప్పుడు ఏమయ్యారు? మీరు మీకు సపోర్ట్ చేసిన బల్మూరు వెంకట్ కానీ లేదంటే తీన్మార్ మల్లన్ కానీ ఇలాంటి నాయకులందరూ ఇప్పుడు ఏమయ్యారు? మరి ఎందుకు అందగారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మోసపోయినాం అన్న. ఎందుకంటే క్యూ న్యూస్ అంటే ప్రజల నుండి క్వశ్చన్ చేసే న్యూస్ అనుకున్నాం, కానీ అది కాంగ్రెస్ న్యూస్ అని మాకు తెలియక మేము మోసపోయినాం అన్న. అందుకే తీన్మార్ మల్లన్ అనే ఒక దొంగ దగ్గరికి పోయి మేము మోసపోయినాము. ఇవాళ బల్మూరు వెంకట్ వచ్చి నిరుద్యోగులకు మేము అండగా ఉంటాము, ప్రభుత్వం రాగానే సంవత్సరంకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హామీ ఇప్పిస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసామని చెప్తే జాబ్ వాళ్ళ ఏదైతే వాళ్ళ దాంట్లో కూడా పెడితే మేము నమ్మి గొర్రెల్లాగా నమ్మి వాళ్ళకి ఓట్లు వేసారన్న. ఇవాళ ఏ నాయకుడు కూడా కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేడు. కనీసం ఇంత పెద్ద ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే ఎవరు వచ్చి మేము ఉన్నామని చెప్పి ఒక భరోసా ఇస్తలేరు. మేము ఏం డిమాండ్ చేస్తామన్నా, వాళ్ళు చెప్పిన మాటనే మేము డిమాండ్ చేస్తాము. గ్రూప్ 2 2000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, మేము అదే ఇవ్వమని చెప్తాము. గ్రూప్ 3 3000 పెంచుతామని చెప్పారు, అదే 3000 ఇవ్వమని చెప్పినాము. వచ్చే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగం ఇప్పిస్తున్నారు. అంటే వాళ్ళ 6 నెలలు అవుతుంది, 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి. దాంట్లో 25% కూడా వాళ్ళు ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. నిరుద్యోగులు వాడుకున్నట్టే కనపడుతుందా లేకపోతే ఏంటి? ఇప్పుడు మాకు అదే అర్థమైందన్న, మమ్మల్ని ఒక టిష్యూ పేపర్ లాగా వాడుకున్నారు నిరుద్యోగులని. ఉద్యోగాలు ఇవ్వాలంటే మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇస్తలేదు. మాకు అర్థమైంది ఇప్పుడు మేము టిష్యూ పేపర్ లాగా వాళ్ళు వాడుకొని వదిలేసారని. ఇప్పుడు మాకు రోడ్ల మీద కూర్చున్నాక అర్థమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారు. గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ నాయకులు సపోర్ట్ చేస్తే నిరుద్యోగులు అప్పుడు ఉద్యోగాలు వచ్చాయి మీకు. మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్ నాయకులు వచ్చి మళ్ళీ మీకు సపోర్ట్ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా అంటే అప్పుడున్న ప్రభుత్వంలో కూడా అన్ని ఉద్యోగాలు రిలీజ్ చేస్తామని చెప్పినారు. వాళ్ళు చెప్పుకుంటూనే వచ్చినారు, ఆల్రెడీ కొన్ని రిలీజ్ చేసుకుంటూ కూడా వస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్పినదంటే అప్పుడు రిలీజ్ చేసిన జాబ్ల కన్నా ఎక్కువ ఇప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పేసి అబద్ధం హామీలు ఇస్తారు, నమ్మినారు. ఇప్పుడు మేము అదే డిమాండ్ చేస్తున్నాము. అప్పుడున్న ప్రభుత్వంలో రిలీజ్ చేసిన నోటిఫికేషనే కాదు, మీరు ఇచ్చిన హామీలు రిలీజ్ చేయమని చెప్పి మేము ఇలా కొట్లాడేస్తున్నాం. ప్రజా పరిపాలన అని చెప్పారు కదా, మరి మీకు గేట్ దాకా కనీసం అపాయింట్మెంట్ ఉందా లేకపోతే ఏంటి? ఇప్పుడు మేము వస్తున్నాం అనుకో, మినిస్టర్ ఉన్నా కూడా ఇంట్లో లేడని చెప్పిస్తున్నాడు. మేము వస్తున్నాం అనుకో, మమ్మల్ని గేట్ దాకా ఏదో ఆ గల్లీ దగ్గర కూడా మమ్మల్ని రాణిస్తలేరు. కనీసం ఏ నాయకుడు కూడా 100 కాల్స్ చేస్తే కూడా ఎవరు లిఫ్ట్ చేస్తలేరు. తీన్మార్ మల్లన్ ఆఫీస్ పోతే క్వశ్చన్ చేయడం కాదు కదా, అతను కలవట్లేడు. బల్మూరు వెంకట్ గారిని కలిస్తే బల్మూరు వెంకట్ గారు రెస్పాన్స్ చేస్తలేరు. అంటే ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఇష్యూస్ అండి. ఎవరు మమ్మల్ని కలవట్లేరు. మా నిరుద్యోగులను రోడ్ల మీద తీసుకొచ్చి వదిలేశారు. ఇవాళ మేము చదువుకొని ఒక కామన్ మ్యాన్ లాగా చదువుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు వస్తాయని భావిస్తే ఇవాళ మొత్తం రోడ్ల మీద పడేసినారు మమ్మల్ని. అది మా దౌర్భాగ్య పరిస్థితి అండి. తెలంగాణ రాష్ట్రంగా పట్టిన దౌర్భాగ్య పరిస్థితి. మేము ఇంత చదువుకొని పుస్తకాలే మా జీవితం మారుతుంది అనుకుని పుస్తకాలు పెట్టుకొని మేము చదువుకొని ఇవాళ మేము ఒక ఉద్యోగాలు వస్తాయేమని మేము నమ్మితే ఇవాళ ఇంటర్ చదువుకున్న వాళ్ళు 10th పాస్ అయిన వాళ్ళు ఇలా మంత్రుల స్థానాల్లో కూర్చొని ఇలా మాతో ఆడుకుంటున్నారు. ఇవాళ మా జీవితాలను నాశనం చేస్తున్నారు వాళ్ళు. కనీసం అంటే ఈ ధర్నా ద్వారా మీకు ఏమైనా ఒక ఆన్సర్ వస్తుంది అనుకుంటున్నారా ఈవినింగ్ లోపల, లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఏంటి పరిస్థితి? అలా మీ లెజెండ్ టీవీ నుండి ఒకటి చెప్తున్నా, ఇవాళ కనుక ఆన్సర్ రాకపోతే మా నిరుద్యోగుల తరపున ఇవాళ 100 మంది ధర్నా చేస్తాము, రేపొద్దున 1000 మంది అవుతాము, రేపొద్దున 1,00,000 మంది అవుతాము. ఇదే 1,00,000 మంది నా సీటు రాకపోయినా సరే నీ సీటు మాత్రం కూలగొడతాం. కింద నీ ముఖ్యమంత్రి కాదు, నీ ప్రభుత్వంనే కూల్చేస్తాం. మేము ప్రభుత్వం మారితే ఏదో ప్రజా పరిపాలన వస్తుంది, మనకందరికి ఉద్యోగాలు వస్తాయని మీరు నమ్మారు. మరి ఇప్పుడు అదే ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ మీకు ధర్నాలకి రోడ్డు ఎక్కడం జరిగింది. మళ్ళీ ఏదైతే మీరు అప్పుడు చేసిన ఉద్యమాలు ఉన్నాయో మళ్ళీ తీసుకురావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి దీన్ని ఎలా చూడవచ్చు? మరి మీ అన్న, మేము ఉద్యమం ఏం మాకు కొత్త కాదు. తెలంగాణ కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. మాకు ఇంకా రక్తం అనేది మా బ్లడ్ అనేది మా బాడీలో ఉన్నది. కాబట్టి మేము అడగము, కొట్లాడి తెచ్చుకుంటాము. ఇవాళ నిరుద్యోగం ఇవాళ ఫస్ట్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము, వినలేదు. శాంతియుతంగా ధర్నా చేస్తాము, వినలేదు. రేపు పొద్దున చెప్పినాము కదా, సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాము, లేదంటే టీఎస్పీఎస్సీ ఆఫీస్ ముట్టడిస్తాము. లేదు ఇట్లా కూడా వినకపోతే ధర్నాలే కాదు, దీక్షలే కాదు, అన్ని ఏం చేయాలో అది చేస్తామన్నా. ఎక్కడ కూడా వెనకపోము. మాకు ఉద్యోగాలు రావాలని అడుక్కోట్లేము, డిమాండ్ చేస్తున్నాం. మీకు రావాల్సిన
మా హక్కు, మేము డిమాండ్ చేస్తున్నాం మాకు రావాలి. ఎందుకంటే ఖాళీ ఉన్నప్పుడు ఫస్ట్ ఎన్ని ఖాళీ రిలీజ్ చేయి, ఆ ఖాళీ ఉన్న దానికి నోటిఫికేషన్ చేయి, డిసెంబర్ లోపల ఎగ్జామ్ పెట్టు, రిజల్ట్ ఇయ్యి, మాకు ఉద్యోగాలు వస్తాయి. రేపు పొద్దున మేము తెలంగాణ రాష్ట్రానికి కాదు భారతదేశానికి సేవ చేయడానికి రెడీ ఉన్నాం మేము.